చాలా మంది ఆర్టిస్టులతో మీరు వర్క్ చేశారు. యాహ్! సో, ఒక టాప్ 3 పేర్లు చెప్పండి. హూ ఈస్ వెరీ కంఫర్టబుల్ వైల్ కొత్త వాళ్ళతో యాక్ట్ చేస్తున్నా, ఆర్ పెద్దవాళ్ళతో యాక్ట్ చేస్తున్నా, ఎక్స్‌పీరియన్స్‌తో యాక్ట్ చేస్తున్నా అని అనుకుంటే ఒక ముగ్గురు పేర్లు. టాప్ ఆఫ్ ద హెడ్ ఇప్పుడు ఆలోచించాలంటే ఫస్ట్ ఐ థింక్ విజయ్ సేతుపతితో నేను ఒక సినిమా చేశాను 'డీఎస్‌పీ' అని. ఓకే. సో, ఎక్కడో చాలా వెరీ రిమోట్ లొకేషన్ తమిళనాడులో. అండ్ చాలా ఒక రూటెడ్ ఫిల్మ్ అనమాట అది తమిళనాడులో. సో, నేను ఫస్ట్ టైమ్ విజయ్ సేతుపతి గారితో చేస్తున్నాను. సో, అండ్ చాలా అసలు తమిళ్ డైలాగ్స్ చాలా ఇచ్చేసారు నాకు. నాకు తమిళ్ వచ్చు కొంచెం, కానీ అంత బాగా కూడా రాదు. సో, నేను ఒక పక్క ఏమో నర్వస్ అవుతున్నాను. డైలాగ్స్ చదవాలి. ఇంకో పక్క ఇంకా విజయ్ సేతుపతి యాక్ట్ చేయాలి. సో, ఐ వాజ్ అప్రహెన్సివ్ అనుకోవచ్చు. కానీ కార్ నుంచి దిగగానే ఆయన అక్కడ ఉన్నారు. అండ్ he was smoking a cigarette or something like that, I think. He just came, shook my hands, "Hello brother, how are you doing?" అండ్ 2 సెకండ్స్ తర్వాత ఆయన కళ్ళజోడులు తీసేసి నాకిచ్చారనమాట. ఆయన దగ్గర ఉన్న ఒక పర్సనల్ కలెక్షన్ ఆఫ్ సన్ గ్లాసెస్ ఉండే. ఓకే. అంటే ఆయనకు అనిపించింది ఈ క్యారెక్టర్ కొంచెం సరిగ్గా స్టైలిష్ సన్ గ్లాసెస్ వేసుకోవాలి. నా దగ్గర ఉంది అని ఆయన ఇలా చిటికేస్తే కొన్ని బాడీ గార్డ్స్ ఇలా వావ్! ఒక ఇది తీసుకొచ్చారు. దాంట్లో ఒక సన్ గ్లాసెస్ తీసి జస్ట్ పెట్టేశారు. నేను కూడా చూడలేదు అసలు ఎలా ఉన్నాను. సో సడన్లీ హీ వాస్ జస్ట్ యాక్టింగ్ like a friend or Wow. like a brother, and that makes such a huge difference. So టాప్ 3 అట్లా రేట్ చేయాలంటే కొంచెం ఆలోచించాలి, కానీ ఇమీడియట్లీ మీరు చెప్పేటప్పుడు నాకు విజయ్ సేతుపతి గారు Wow. గుర్తొచ్చారు, అండ్ దట్ మేడ్ మీ స్మైల్. డీఎస్‌పీ అంటే మంజు వారియర్ గారు అండ్ 2 కిడ్స్ ఉంటారు. అదే మూవీనా? మంజు వారియర్ గారు లేరు దాంట్లో. ఇట్స్ తమిళ్ ఫిలిం. యాహ్! విజయ్ సేతుపతి గారే ఉంటారు దాంట్లో. ఓకే. మూవీ మొత్తం విజయ్ సేతుపతి మొత్తం గారు. అయితే ఆయన. అది వేరే మూవీ అయ్యి ఉంటది. యాహ్! ఓకే, డన్. అండ్ తెలుగులో? I worked with Mahesh Babu garu on 2 films, Maharshi and Bharat Ani Nenu. And I was again, like anyone would be, on their first day on a big movie set, koncham oka apprehension, koncham oka, because you don't want to be the reason for anyone's delay of time or whatever, but he was just so warm and so respectable and so just very very welcoming. He and Koratala Shiva garu as well as Vamsi Paidipalli garu. So those experiences, when you're working with a big star, obviously మనం ఒక క్యారెక్టర్ యాక్టర్గా వెళ్ళేటప్పుడు కొంచెం వీఆర్ కీడ్ అప్ అ లిటిల్ బిట్ మోర్, బికాస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ యూ టు జస్ట్ డెలివర్ ఆన్ టైమ్ అండ్ నాట్ వేస్ట్ టైమ్, బికాస్ ఆల్ ఆఫ్ ద ఎనర్జీ ఇస్ గోన్. సో యు ఆర్ but both those times, both those occasions I worked with Mahesh Babu garu, he was for such a huge superstar to make just everyone around you feel like really nice and welcome, that feels really really good. ఓకే. అండ్ యాక్చువల్లీ ఇంకోటి మూడోది, నాకు మహేష్ బాబు గారితో మాట్లాడితే నాకు ఇంకా మన విజయ్ గారు, తలపతి విజయ్, తమిళనాడులో ఆయనతో బిగిల్ చేశాను. అండ్ జస్ట్ లైక్ మహేష్ సార్, హీస్ ఆల్సో వెరీ వెరీ వార్మ్. సెట్ నుంచి అంటే క్యారవాన్ నుంచి ఇంకా సెట్ లోపల వచ్చేటప్పుడు ఆయన అందరినీ చూస్తారు, అందరినీ చూసి అందరినీ పలకరించి గుడ్ మార్నింగ్ అంటారు. అంటే ఈస్ వెరీ, సో ఇట్ జస్ట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్స్ ద సెట్ టు వన్ ఎమోషన్. ఎవ్రీవన్ ఫీల్స్, yeah, he's connected to me, he saw me, everyone feels like ఓకే. a sense of a josh. So these are some experiences I can just top of the mind recall. Yeah. ఓకే.